కదా పెద్ద లాబ్స్టర్స్ అండి, ఫ్రెష్ ఇప్పుడే చేపాలండి. చూసారు కదా ఫ్రెష్ చేప. థ్యాంక్ యూ సో. ఆక్టోపస్ అండి, చూసారు కదా ఆక్టోపస్ కేజీ థైలాండ్ ఉంటుందండి. చూసారా అమ్ముతారు అనమాట మన పక్కనే. బాగుందండి, బాగా చేశారు. హాయ్ 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 నకుల్యా ఫిష్ మార్కెట్ అని మన పటాయాలో ఉందండి. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ పటాయా అండి. ఉందండి ఇప్పుడు 10 అవుతుంది టైము. చూసారు కదా. చలో వెళ్దాం రాండి. సో ఇప్పుడైతే ట్యాక్సీ గురించి వెళ్తున్నాను. ట్యాక్సీ తీసుకొని మనం వెళ్ళిపోదాం. ట్యాక్సీస్ అక్కడ ఉంటాయంట మనకు. సో ఇవి ఎట్లుంటాయంటే ఈ ట్యాక్సీలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. ఒక రూట్ ఉంది దీనికి. సో ఆ రూట్లో ఎక్కుతూనే మనం వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ 10 బాట్లో వెళ్ళిపోవచ్చు అండి ఎక్కడికంటే అక్కడికి. ట్యాక్సీ అనే కదా 10 బాట్. ఇప్పుడు ఫిష్ మార్కెట్ ట్యాక్సీలు వెళ్తుంటే ఆ మజానే వేరే అండి. ఇది ఓపెన్ టాప్ కదా, మంచిగా హ్యాపీ ఇక్కడ కూర్చొని హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చండి. చూసారు కదా ఇట్లా ఉంది మార్నింగ్. మన టర్మినల్ 21 ఇక్కడనే దిగాను ఇప్పుడే. మన ట్యాక్సీ ఇప్పుడే దింపింది నన్ను. సో నేను అటు సైడ్ వెళ్ళాలంట. ట్యాక్సీ ఇక్కడ దింపేసిందండి టర్మినల్ 21లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బైక్లో వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఈ ట్యాక్సీస్ ఇంకా రావంట. ఇదే లాస్ట్ స్టాప్ అంట ఇక్కడ. సో నేను బైక్లో వెళ్ళిపోతానండి మార్కెట్కి. మన బైకోడు వస్తా అన్నాడండి, ఇంకా రాలేదు. ఇప్పుడు 10 minutes అయిపోయింది ఆల్రెడీ. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ టర్మినల్ 21 దగ్గర. మన బైక్ అయితే వచ్చేసిందండి, వెళ్తున్నాను ఇప్పుడు బైక్ మీద. చూసారు కదా ఇంకా నకుల ఫిష్ మార్కెట్కి. చలో బైక్ మీద వెళ్ళిపోదాం. బాగుందండి బైక్ మీద వెళ్తే కూడా ఆ మజానే వేరా. నాకు మంచి అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది బైక్ మీద వెళ్తే కూడా. నార్త్ పటాయా అండి. ఇక్కడైతే రీచ్ అయిపోయానండి. చూసారా వెనక. చలో వెళ్దాం రాండి. ఎంట్రన్స్ మనకు మన నకుల ఫిష్ మార్కెట్. చూసారు కదా. ఇంకెళ్దాం రండి లోపల. ఇంకా పక్కనే మనకు బీచ్ కూడా ఉందండి. చూసారా గవ్వలు 50 బాట్ అంట, కేజీ 280 బాట్ అంట అండి. ఎంత బాగున్నాయండి ఫ్రెష్గా. చూసారు కదా 400 అంటే అండి కేజీ ఉందండి. చూసారు కదా చాలా పెద్ద మార్కెట్ అండి. మొత్తం కవర్ చేసేద్దాం. మనకు వెనక చూసుకుంటే రొయ్యలు, ఫ్రాన్స్, క్రాబ్స్ అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి కవర్ చేద్దాం. చలో కేజీ 250 అంట. ఇవేమో మనకు గవ్వలండి. స్క్విడ్ అండి 300 బాట్ అంట. చూసారా అండి ఇవి కూడా గవ్వలు మేడం గారు. ఇవన్నీ ఫ్రాన్స్ అండి. చూసారా ఫ్రెష్ ఫ్రాన్స్ అంటే మనకు లాబ్స్టర్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద లాబ్స్టర్స్. ఒక్కసారి చూద్దాం. పెద్ద లాబ్స్టర్స్ అండి ఫ్రెష్ ఇప్పుడే సముద్రాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ పెడతారండి. చూసారు కదా ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి. ఇవన్నీ అవే అండి. ఇవి చిన్నవి అండి. అయితే ఫుల్ ఉన్నారండి. చూసారా ఎంతమంది జనాలు. రొయ్యలు ఫ్రెష్ రొయ్యలండి, ఇంకా బతికి ఉన్నాయి అవి. గవ్వలండి, చేపలండి. చూసారు కదా ఫ్రెష్ చేపలు. ఆక్టోపస్ అండి. చూసారు కదా ఆక్టోపస్ కేజీ 290 అంట. ఆక్టోపస్ లాంటిదే అండి. చూసారా కేజీ 280 అంట. గవ్వలండి ఇవి పెద్ద గవ్వలు. చూసారు కదా 70 బాట్ అండి. మొత్తం చూసుకుంటూ వెళ్దామండి. మొత్తం అవే ఉన్నాయండి అన్నీ. మనకు చేపలు, రొయ్యలు, ఫ్రాన్స్, క్రాబ్స్. ప్రాన్స్ ఎంత వాటర్లో ఫ్రెష్ అవుతుందండి టైం. ఇక్కడ జనాలు మాత్రం కుప్పలు ఉన్నారు. మొత్తం ఫారినర్స్, లోకల్ అందరూ. ఇది మన ఏషియాలోనే మన పెద్ద మార్కెట్ అంట అండి. మన పటాయా మార్కెట్. గవ్వలు పెద్ద గవ్వలు. ఇదంతా ఫిష్ మార్కెటే అండి. చూసారు కదా ఎంత పెద్ద ఉంది. ఇదంతా మార్కెటే అండి. ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముతున్నారండి మన మార్కెట్లో. చూసారు కదా కూరగాయలు ఎంత పెద్ద ఉన్నాయి. చేపలు షార్క్ లాగానే ఉన్నాయి. చేపలు మాత్రం చాలా పెద్ద ఉన్నాయండి. ఒక పెద్ద ఉన్నాయి చేపలు. షార్క్ అనుకుంటా ఇది. భలే ఉంటాయండి చేపలు. మేడం గారి షాప్ అండి ఇది. ఇవన్నీ చేపలండి. చూసారు కదా చాలా పెద్ద మార్కెట్ అండి. హౌ మచ్ ఇస్ దిస్? కిలో 200 బాట్ అంట అండి కిలో ఇవి. సో వాట్ ఈస్ హౌ మచ్ దిస్? సారీ 350 కిలో ఇవి. చూసారా అండి స్క్విడ్ ఇది. హౌ మచ్ ఇస్ దిస్? 800 కేజీ అంట అండి ఇవి ఫ్రాన్స్. చూసారు కదా ఇవి 1100 అంట అండి కేజీ ఫ్రాన్స్. మేడం గారు స్టాల్ ఇది. ఇవేమో ఫ్రాన్స్ అండి. చూసారు కదా 450, 750, 550 ఇట్లా ఉంటాయండి. చూసారు కదా మేడం గారు స్టాల్ ఇది. మేడం గారు చేప కట్ చేస్తున్నారు.
ఒక్కసారి చూపిస్తాను. చూసారు కదా, చూసారు కదా, ఇవి కొంచెం పెద్ద చేపలండి. మేడం గారు కట్ చేస్తున్నారు చేపని, చూద్దాం. చూసారా ఎంత ప్రొఫెషనల్గా కట్ చేస్తున్నారు, ఎంత బాగా కట్ చేస్తున్నారండి మేడం గారు. చిన్న చేప చూసారు ఎంత బాగా కట్ చేస్తున్నారు మేడం గారు అండి. మీకు మొత్తం చూపిస్తానండి, అన్ని అవే ఉన్నాయండి. టోపాస్ అండి, ఇవేమో మనకు స్క్విడ్, అక్కడ చేపలు చూసారు కదా 150 బాట్ అంట. రొయ్యలండి, ఎక్కడ చూసినా రొయ్యలే. ఫిష్ మార్కెట్ మొత్తం రొయ్యలే. చూసారా 230 బాట్ షాప్ ఇది. రొయ్యలు అమ్ముతున్నారు మేడం గారు. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. ఐ లైక్ యువర్ ప్రాన్స్, వెరీ నైస్. చూసారా అండి 230 బాట్ అండి ఫ్రాన్స్. మేడం గారు వేస్తున్నారు. సో అట్లా తినొచ్చు అనమాట, హ్యాపీగా వేసుకొని కిలో హ్యాపీగా తృప్తిగా. ఇంకా మనోడు ఫ్రాన్స్ అమ్ముతున్నాడు, ఒక్కసారి మాట్లాడు. 40 బాట్ అంట. హలో, యూ ఫ్రమ్ థైలాండ్? యూ ఫ్రమ్ థైలాండ్? ఎస్. ఓ నైస్ నైస్. ముల్లులు కూడా ఉన్నాయండి, ముల్లులు చేపలు అంటారు అనుకుంటా వీటిని. చూసారు కదా 150 బాట్ అంట కేజీ. చూసుకుంటే ఇట్లా ఉందండి, చూసారు కదా మొత్తం సీ ఫుడే. మేడం గారు షాప్ ఇది, స్క్విడ్స్ ఇవన్నీ. హలో, యూ ఫ్రమ్ థైలాండ్? యూ ఫ్రమ్ థైలాండ్? యూ ఫ్రమ్ థైలాండ్? థైలాండ్? ఆర్ యూ ఫ్రమ్ థైలాండ్? బాస్ గారు చేప కట్ చేస్తున్నాడు, ఒకసారి చూద్దాము. చూసారా ఎంత ప్రొఫెషనల్ కట్ చేస్తున్నాం అన్నాడు. మళ్ళీ తాయి చెఫ్, ఇంకా చెఫ్ కూడా పనికిరాడు. చాలా ముందు చేపలు చూసారు కదా, బాబా ఇంకా కొట్టుకుంటా ఉందండి చేప. చూసారా మనోడిదే షాప్ ఇది. అకులా ఫిష్ మార్కెట్ దగ్గరనే పక్కన మన సముద్రం అండి. ఈ సముద్రాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ అమ్ముతారు అనమాట. ఒక్కసారి వెళ్దాము, ఈ సముద్రం దగ్గర కూడా కవర్ చేసేద్దాము. ఈ బీచ్లో పడతారు, అక్కడ అమ్ముతారు అనమాట. మన పక్కనే బీచ్ అయితే చూసారు కదా. బోట్ కూడా చూసారు అండి, చేపల బోట్లు. బీచ్ అయితే బాగుందండి, చాలా బాగుంది. అంతా ఇది చేపలు పడతారు కదండి, వాళ్ళ ఇల్లులు ఇవన్నీ విలేజ్ కూడా అంటారండి. అంటే చేపలు పట్టే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారన్నమాట, కమ్యూనిటీ ఇల్లులు. చూసారు కదా సముద్రము. ఒక్కసారి వ్యూ వేసుకుందాం ఈ మార్కెట్. ఒక్కసారి అండి మళ్ళీ వ్యూ ఇస్తున్నాను మార్కెట్. కవల్ని ఎట్లా అన్నీ మనోడు ఎట్లా తీస్తున్నాడు చూసారు కదా. అవన్నీ షెఫుల్ చేస్తున్నాడు అండి, మంచివన్నీ ఇక్కడ పెడుతున్నాడు, పాడైపోయిన అన్నీ దాంట్లో పడేస్తున్నాడు. చూసారు కదా ఇవన్నీ ఫ్రెష్ అండి, సముద్రం తెచ్చినాయి. చూసారు కదా ఇప్పుడు చూడండి జల్లెడ పడతాడు మనోడు. చూసారు కదా తీసుకుంటున్నా అండి ఒక అర్ధ కిలో అయితే తీసుకున్నాను. ఈ గవ్వలు చూసారు కదా, గవ్వలు ఒక అర్ధ కిలో తీసుకున్నాను. ఇతనే మన బాస్ అండి. గవ్వలు ఒక అర్ధ కిలో అయితే తీసుకున్నాను. అర్ధ కిలో తీసుకుంటున్నా అండి, హాఫ్ కిలో మనోడు ఇస్తున్నాడు అండి. ఒక అర్ధ కిలో అయితే తీసుకుంటాను ఇవి. చూసారండి అట్లా మనకు జోకిస్తాడు. చూసారు కదా హాఫ్ కిలో అయితే తీసుకున్నాను. ఇవి అయితే తీసుకుంటున్నా అండి. ఇప్పుడు నేను ఈ ప్రాన్స్ కూడా తింటాను. తీసుకురండి ఇప్పుడు ఇవి కూడా కానిచ్చేస్తాను. మేడం గారు ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు. మేడం గారి స్టాల్ ఇది. చూసారు కదా గవ్వలు, మనకు అన్ని సాసులు అన్నీ అమ్ముతున్నారండి. ఇక చూసారు కదా పచ్చళ్ళు, మనకు చట్నీలు. చూసారా మేడం గారు ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు. యూ ఫ్రమ్ థైలాండ్? యూ ఫ్రమ్ థైలాండ్? యా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. తీసుకురండి ఇది కూడా అన్నీ తీసుకున్నాను. చూసారు కదా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ చేపగాడు తీసుకున్నా ఒకటి నేను. వాళ్ళైతే బార్బిక్యూ చేశారు. చూసారు కదా మన ఫ్రాన్స్, గవ్వలు, స్క్విడ్. చూసారు కదా ఈ బార్బిక్యూ చేస్తారండి. ఇక తినేస్తాను నేను. చిల్లీ సాస్ కూడా ఉందండి. చూసారండి ఫ్రాన్స్. బాగుందండి, బాగా చేశారు బార్బిక్యూ, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ స్వీట్ సాస్ బాగుందండి. ఇదేమో స్క్విడ్ అండి.
బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇవేమో గవ్వలండి. ఒక పాట, లక్స్ పాప లంచ్కి వస్తావా, లడ్డు తినిపిస్తావా, చాలా బాగుండే. మస్ట్ విజిట్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చలో బాయ్.